హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడూ బాగుండాలి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? కథలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తాళ్లగూడెం గుంటూరుకు దగ్గరలోనే చిన్న గ్రామం. సద్దుగా ఉంటుంది ఊరు. కానీ ఆ ఊరిలో ఉన్న పాత పోస్టాఫీసు గురించి ఎవరైనా అడిగితే ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అవుతుంది. ఏడేళ్లుగా మూసి ఉన్న ఆఫీసు తలుపు దగ్గరికి వెళ్తే కూడా ఊరి వాళ్ల గుండె లయ తప్పుతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఆగస్టు 16న ఆ తలుపు తానే తలుచుకుంటుంది. వాటి ముందు రోజుల్లో ఎంత బలంగా లాగినా, తాళాలు తీరిపోయినా కూడా తలుపు కదలదు. కానీ ఆ రోజు మాత్రం తెల్లవారక ముందే తలుపు కీచ్ అన్న శబ్దంతో తానే తెరుచుకుంటుంది. వెనుక వెళ్తే ఓ చెక్క బస్తా ఉంటుంది. దాన్ని తీయగానే లోపల ఓ కొత్త లేఖ. తెల్లటి కాగితం మీద ఎర్రని మరకలు. రక్తమా అనిపించేట్టు ఆ లేఖలో రాయబడ్డ మాటలు కొట్టి కొట్టి చదవాలి. ఎందుకంటే ప్రతి అక్షరం వెనుక ఓ హత్య, ఓ మోసం, ఓ బాధ దాగి ఉంటుంది. ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఆ తలుపు దాకా వెళ్లే దెయ్యంలా మారిపోతుంది ఊరి లోకానికి. ఎవరూ దగ్గరికి వెళ్లరు. అయితే ఆ ఏడాది ఆఫీసు పని మీద ఊరికి వచ్చాడు మురళి. కొత్త పోస్ట్ మాస్టర్. నగరంలోనే చదువుకుని వెళ్తే పేపర్ వేసేవాడు. ఆఫీసు అంటే డిజిటల్ టెక్నాలజీ, జీపీఎస్ ట్రాకింగ్, చెక్లిస్టులు అనేవాడు. వెంటనే వాలంటీర్గా ఎదురు చూపులతో ఉన్న పాత పోస్టాఫీసుని పరిశీలించమని పర్మిషన్ ఇచ్చారు. ఊరి పెద్దలు మాత్రం చెబుతారు, మురళీ బాబు, ఆ తలుపు దగ్గరికి వెళ్ళకండి. మీరు కొత్త వాళ్లే, ఏముంటుందో ఏమో. కానీ మురళీ పట్టుదల వదలలేదు. ఆగస్టు 16 ఉదయం 6:10 ఆఫీసు తలుపు ముందు అడుగు పెట్టాడు మురళి. తన కళ్ళ ముందే తలుపు చప్పున తెరుచుకుంది. ఒక్కసారిగా చలికాలంలో వేసవిలా శరీరమంతా గడ్డకట్టిపోయింది. లోపలికి అడుగు పెట్టాడు. గాలి మోగినట్టు తలపగలే శబ్దం, పాత ఫైళ్ల వాసన, ఓ చెక్క బస్తా. దానిని తీయగానే ఓ లేఖ, తెల్లటి పేపరుపై రక్తపు మచ్చలు. అందులో రాసుంది, నన్ను పోస్ట్ చేసి 10 ఏళ్లు. తను లేఖ చదవలేదు. ఈసారి తను చదవాలి, లేకపోతే నా మృతదేహం తలుపు దగ్గరే తిరుగుతుంది. శారద. మురళి చెమటలు పట్టి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్యుమెంట్ను ఫోరెన్సిక్కు పంపించారు. విచారణ మొదలైంది. సమాచారం ఒక్కొక్కటిగా బయటికి వచ్చింది. 1970లో అదే పోస్టాఫీసులో పనిచేసే పోస్టు మాస్టర్ ఓ యువతి శారదను లేఖ రాస్తుండగా హింసించి చంపేశాడట. ఆమె రాసిన లేఖను పోస్ట్ చేయకుండా చెక్కబాగులోనే దాచివేశాడట. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కలుగజేసేశాడట. ఆమె ఆత్మ మాత్రం అదే పోస్టాఫీసులో మిగిలింది. ప్రతి ఆగస్టు 16న వస్తుంది. ఆ లేఖను ఎవరైనా చదివి పంపిస్తారని ఆశ.